యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఒలివా ప్రేక్షకులందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాగున్నారా? అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ముఖ్యంగా ఒక విషయాన్ని మనం దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేద్దాం. మానవునికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఏమీ తోసని పరిస్థితులు, సమస్యలతో ఇరుక్కుపోయి మానవుడు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ పరిస్థితుల నుంచి ఏ విధముగా విడిపించబడాలి అనేది ఈ దినము ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. అనేకమైన రాజ్యాలు కలిసి ఆయన మీదకి వచ్చాయి. కానీ ఆయన చేసిన పనేంటి? ఆయన చేసిన సొరవేంటి? ఆయన చూపినటువంటి పరిస్థితి ఏంటో దేవుని వాక్యమును మనం గమనిస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మొట్టమొదటిగా భయపడ్డాడు. దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఆయన దేవుని దగ్గర విచారణ చేయటానికి తమ మనసును నిలుపుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు. మన జీవితంలో మన ముందున్న సమస్యల నుంచి, మన ముందున్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే మొదటిగా మన మనస్సు దేవుని మీద నిలబడాలి. మనసు ఎవరి మనసు అయితే దేవుని మీద నిలబడగలుగుతుందో వారికి పూర్ణ శాంతి గలవానిగా చేసేదను అని యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది. ఈ సమయంలో మీ అందరికీ మనం చేస్తున్నాను, మీ మనసు దేవుని మీద నిలపండి. అది ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులైనా పర్వాలేదు, ఏమి తోచని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో పడి ఉన్నా పర్వాలేదు. కానీ దేవుని వైపు ఎప్పుడైతే మనస్సు నిలబెట్టి దేవుణ్ణి అడుగుతావో అప్పుడు దీవించబడతావు. ఈ రాజు దేవుని మీద మనసు నిలిపి అడిగాడు. తర్వాత తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ దేవుని మందిరానికి నడిపించాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రార్థన విశదీకరంగా రాయబడింది. ఆ ప్రార్థనలో మొదటిగా దేవుని శక్తిని చూశాడు. దేవునికున్న ఔన్నత్యం, దేవునికున్న బలం ఏమిటో తెలియపరిచాడు. రెండవదిగా దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైతే తన ప్రజలకు ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తు చేశాడు. చివరికి మాకు న్యాయం కావాలి అని అడిగాడు. చివరిలో ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచడం లేదు, నీవే మా దిక్కు అని దేవునికి సరెండర్ అయిపోయినాడు. తన ముందున్న సమస్యను దేవుడు పరిష్కరించాడు. వీళ్ళు పరిష్కారం చేయలేదు, దేవుడే రంగంలోకి దిగాడు. దేవుడే రంగంలోకి దిగి వీళ్ళ మీదకి వచ్చిన సైన్యమును చెదరగొట్టి దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడండి. మన జీవితంలో కూడా మన పరిస్థితుల్లో ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులో ఉన్నా, ఎన్ని ఇరుకులో ఉన్నా, భయంకరమైన సమస్యలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నా, ఇదిగో దేవుడు ఉన్నాడు. నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను కాపాడేవాడు ఉన్నాడు. దేవుని దగ్గరికి రా. ఎంతోమంది, కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు, మనసు నిలబడటం లేదు. ఎందరైతే దేవుని మీద మనసు నిలుపుతారో వాళ్ళ ముందున్న సమస్య తేలిక దేవుడు పరిష్కరించి కృప చూపగలుగుతాడు. ఈ సమయంలో, ఈ ఉదయ కాలంలో నువ్వు దేవుని దగ్గర రాగలుగుతావా? నీది ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు. ఇబ్బందిలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నావా? కృంగిన స్థితిలో ఉండి బయటపడలేకపోతున్నావా? ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పరిస్థితుల నుంచి విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి లోకానికి వచ్చాడు. మన శాపమును బట్టి, మన పాపమును బట్టి, మన దోషమును బట్టి ఆయన సిలువేయబడ్డాడు. ఆయన మరణించాడు.
మరణం నుంచి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసు ప్రభువారు, ఆ ప్రభుని యేసుక్రీస్తు మీద మనసు నిలుపు, మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది. భర్త విడిచిపెట్టాడా? భార్య విడిచిపెట్టిందా? ఎలా కుంగున్నావు? నెమ్మది లేదా? అర్థం చేసుకోవటం లేదా? ఎలా రావాలి నేను బయటికని కృంగిపోతున్నావా? ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా ప్రభు దగ్గరికి. ఈ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి నీ సమస్య పరిష్కారం మార్గమును వెతుక్కొని ప్రభు వలన విడిపించబడాలని మనం చేస్తూ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం. ఎంతోమంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ ఎలాంటి సమస్యలు ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళున్న సమస్యలు, పరిస్థితులు అన్నిటి నుంచి ప్రభా వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని విడిపించండి, సంరక్షించండి, నెమ్మది కలిగించండి, ఆదరించండి, కృపచూపమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఆమేన్.